నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మీరు ఎవరికైనా సేల్ డీడ్ చేశారు, ఏదైనా ఇమ్మూల్ ప్రాపర్టీ, స్థిరాస్తి, ఇల్లు కానీ, ఓపెన్ ల్యాండ్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, లేకపోతే మీకు ఎవరైనా చేశారు రిజిస్టర్డ్ సేల్ డీడ్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఇట్లా స్టాంప్ డ్యూటీ కట్టి రిజిస్టర్ చేశారు. మీరు ఓనర్ అయిపోతారా? ఇట్లా రిజిస్ట్రేషన్ అయినంత మాత్రాన మీరు ఓనర్ అవుతారా? ఇదే విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సంజయ్ కుమార్తో డివిజన్ బెంచ్ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ కేసులో ఏమైంది? సేల్ డీడ్ రిజిస్టర్ చేశారు, కానీ రిజిస్టర్ చేసిన వ్యక్తికి అర్హత ఉందా? అసలు ఆయన ఓనరా? కాదు. కేవలము ఇట్లా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టినంత మాత్రాన అర్హత లేని వాళ్ళు రిజిస్టర్ చేస్తే ఓనర్ ఎవరు? అటువంటి సేల్ డీడ్ చెల్లదు. కాబట్టి మీరు ఏదైనా సేల్ డీడ్ చేయించుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. మీకు అమ్మే వ్యక్తికి హక్కులున్నాయా? టైటిల్ డీడ్ ఉందా? ఆ ఆస్తి మీద అతనికి ఏమైనా హక్కులు ఉన్నాయా? ఈ ఆస్తి అతనికి ఏ విధమైన ప్రకారము సంక్రమించింది? ఇవన్నీ ఆలోచించాలి. కేవలము సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో సేల్ డీడ్ చేసినంత మాత్రాన, సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రాన ఓనర్ ఎవరు? ఇట్లా రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసే హక్కు, అర్హతలు కలిగి ఉండాలి. అప్పుడే ఈ భూమి మీకు సంక్రమిస్తుంది. కానీ నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను, స్టాంప్ డ్యూటీ ఉంది, రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి నేను ఓనర్ అవుతాను అని అనడానికి వీల్లేదు అని ఈ తీర్పు మరొకసారి చెప్తోంది. ఒక్కసారి ఆలోచించాలి. ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు అమ్మేవాడికి నిజంగానే దీని మీద హక్కు ఉందా? అమ్మేటట్టు ఆయనకి హక్కులు ఉన్నాయా లేవా? రిజిస్ట్రేషన్ చేసే హక్కులు ఉన్నాయా లేవా? అన్నీ తెలుసుకుని చేసుకోవాలి. కేవలం రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రాన ఓనర్షిప్ రాదు, మీరు ఓనర్ అవ్వరు అని మరొకసారి ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మనకు చెప్తోంది.